భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం అన్నారం అనే గ్రామంలో బీసీలు కొంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎక్కువ ఉన్నారు. ఒక 80 కుటుంబాలు. తర్వాత ఎస్టీ కుటుంబం ఒకటి, మిగతా వాళ్ళు బీసీలు కొంతమంది ఉన్నారు. అయితే ఈ ఎస్సీ కుటుంబాలు 80 మంది ఆల్మోస్ట్ అందరూ మతం మారి క్రిస్టియానిటీ తీసుకొని మతంలోకి మారి, అక్కడ గంట రాధ అని ఒక ఆమె హిందూ మహిళ వాళ్ళ కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ విధించడం. అంటే గ్రామంలో వాళ్ళకి ఎవరు వాళ్ళతో మాట్లాడకపోవటం, ఎవరు వాళ్ళకి సహాయం చేయకపోవటం, ఇటువంటి కట్టుబాటు పెట్టి వాళ్ళని వెలివేయటం జరిగింది కుటుంబాన్ని. ఎందుకు అంటే వీళ్ళు గ్రామంలో ఎంతమంది ఒక 80 కుటుంబాలు మతం మారిపోయి వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోయి మైకులు పెట్టడము, ఇటువంటివి రాత్రింబగళ్ళు ప్రార్థనలు అని అదని మైకులు పెట్టడం ఇవి జరిగిన తర్వాత ఆమె దీని మీద పోలీసు వాళ్ళకి ఒకసారి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి ఒకసారి ఏదో పని మీద ఎవరో ఒక కుర్రవాడు ఆర్టీఐ కింద వీళ్ళు ఎంతమంది మతం మారారు, వాళ్ళు ఏ క్యాస్టో ఏంటో ఒకసారి వాళ్ళు అంటే ఎస్సీగా ఉండి మతం మారితే బీసీలు అవుతారు కాబట్టి ఆ రకంగా ఏదైనా ఆర్టీఐ కింద ఎవరో పెట్టారని, అది ఏమేమి పెట్టిందని ఈమె మీద అందరూ కలిసి ఒక సంఘం అంతా వాళ్ళు కూర్చొని వీళ్ళ కుటుంబాన్ని బహిష్కరించారు అన్నమాట. ఈమె ఉదయాన్నే లేచి ఎదురింటి ఆమెతో ఆమెను పలకరిస్తే ఆమె మాట్లాడలేదుట. ఇంకా పక్కన ఎవరన్నా మాట్లాడితే పాలు పోసే వాళ్ళు కూడా రోజు ఇంటికి వచ్చి పాలు పోసే వాళ్ళు కూడా మానేసి ఇంటికి వచ్చి పాలు పోయటం. ఏంటని అడిగితే మీకు మీతో ఎవరైనా మాట్లాడితే ఫైన్ వేస్తారు మాకు, మిమ్మల్ని వెలేశారు అందరూ కలిసి అని చెప్పడం జరిగింది. దీని మీద ఆమె డిఎస్పీ గారికి ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది.